వెలుగు దినపత్రికకు సంబంధించి ఇవాళ చాట్ జీపీటీ ఇచ్చినటువంటి రేటింగ్స్ ఒకసారి చూస్తే వర్గాల వారి ప్రాధాన్యత ఎట్లుందంటే బీసీ వర్గాలకు 45% వార్తలు కేటాయిస్తా ఉందట. ఏది వెలుగు దినపత్రిక. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 25% కేటాయిస్తుంది, మైనార్టీలకు సంబంధించి 10%, ఓసీ వర్గంకి 20% కేటాయిస్తుందట ఇవాళ వెలుగు దినపత్రిక. అగ్రకుల నాయకుల వార్తలు ఎలా ఉన్నాయంటే హీరోయిజం లేదు, వాళ్ళని హీరోలుగా చూపలే, ప్రజా సమస్యల మీద ఫోకస్ చేసిందట. అంటే అగ్రకులాలని జర ఏది రెడ్లు వెలమల్ని జర ఉరుకులాడకున్నాయన మీదేం లేదు పెద్దగా అని చెప్పి ప్రజా సమస్యల పైన ఫోకస్ చేసిందట. బీసీ వార్తల స్వభావం ఎట్లుందంటే నాయకత్వం, ఇగో చూడండి, బీసీలకు నాయకత్వం అనేటువంటి నాయకత్వం, హక్కులు, ఉద్యమాలు మొదటి పేజీ నుంచే ఉన్నాయట. బీసీలకు నాయకత్వం, హక్కులు, ఉద్యమాలు అనేటువంటి మొదటి పేజీ నుంచే వెలుగు దినపత్రికలో ఉన్నాయట. బీసీ ప్రాతినిధ్యం విషయంలో 5 స్టార్లకు 5 స్టార్లు రేటింగ్ ఇచ్చింది చాట్ జీపీటీ. సామాజిక న్యాయం అంశంలో 5 స్టార్లకు 5 స్టార్లు ఇచ్చింది. ఫైనల్ రేటింగ్ వచ్చేసి 5కి 5 స్టార్ ఇచ్చింది. బీసీలకు అత్యుత్తమ పత్రిక ఇది అని చెప్పి చాట్ జీపీటీ చెప్తా ఉంది. ఇవాళ వెలుగు దినపత్రిక బీసీలకు అత్యుత్తమ పత్రిక అని చెప్తా ఉంది, 5 స్టార్. ఇక అలాగే విజయక్రాంతి పత్రికను చూడాలి. విజయక్రాంతి పత్రిక వచ్చేసి వర్గాల వారి ప్రాధాన్యత చూస్తే బీసీలకు 40% ప్రాధాన్యతనిచ్చింది, ఎస్సీ ఎస్టీలకు 25%, మైనార్టీలకు 10%, ఓసీలకు 25%. ఇది చాట్ జీపీటీ విజయక్రాంతి పత్రికకు ఇచ్చినటువంటి రేటింగ్. అగ్రకుల నాయకుల వార్తలు ఎలా ఉన్నాయంటే పరిమితం చేసింది. సామాజిక న్యాయం ప్రధాన థీమ్గా పోయిందట. సామాజిక న్యాయం అనేటువంటి థీమ్ మీద పత్రిక పోయిందట. బీసీల వార్తల స్వభావం ఎట్లుందంటే ఉద్యమాత్మకంగా ఉంది, ప్రశ్నించే ధోరణిగా ఉంది బీసీల తరఫున. అలాగే నాయకత్వ రాజకీయాలపైన కూడా దృష్టి పెట్టిందట బీసీలకు సంబంధించినటువంటి స్వభావం ఏది ఈ విజయక్రాంతి పత్రికలో. ఇక బీసీల ప్రాతినిధ్యం విషయానికి 5కి 5 రేటింగ్స్ ఏది విజయక్రాంతి పత్రికకు వస్తే, సామాజిక న్యాయం విషయానికి వస్తే 5కి 5 రేటింగ్. ఫైనల్ రేటింగ్ వచ్చేసి 5కి 5. బీసీలు తప్పకుండా కొనాలి అని చెప్తా ఉంది ఈ పత్రికను. ఏది బీసీలు తప్పకుండా కొనాలని విజయక్రాంతిని చెప్తా ఉంది. ఇవాళ బీసీల అత్యుత్తమ పత్రికగా వెలుగు దినపత్రిక అని చెప్తా ఉంది. సో బీసీలకు సంబంధించి ఇవాళ విజయక్రాంతి, వెలుగు, ఆ తర్వాత దిశ ఈ పత్రికలు కొంత బీసీల పక్షపాతం కనిపిస్తా ఉన్నాయి. అంటే బీసీల వార్తలకు ప్రాధాన్యత ఇచ్చినాయి. సామాజిక న్యాయం విషయంలో చాలా మెరుగ్గా ఉన్నాయి అనేది మనకు ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి ఈ 3 పత్రికలు. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక ఇవాల్టి రేటింగ్ ఒకసారి చూస్తే వర్గాల వారి ప్రాధాన్యత ఎట్లా ఉందంటే అగ్రకులాలకు అంటే ఓసీలకు, రెడ్లకు, వెలమలకు, కమ్మలకు మాత్రమే 70 నుంచి 75% వార్తలు వాళ్ళే వార్తలు. వాళ్ళు దగ్గెను, వాళ్ళు తుమ్మెను, వాళ్ళు పిట్టెను, ఈ వార్తలు అన్నట్టు. ఇక బీసీలకు సంబంధించి కేవలం 12 నుంచి 15% మధ్య వార్తలు ఉన్నాయట ఈ రోజు ఆంధ్రజ్యోతిలో. ఎస్సీలకు సంబంధించి 6 నుంచి 7% వార్తలు ఉంటే ఎస్టీలకు 2 నుంచి 3% వార్తలు ఉన్నాయి. మైనార్టీలు 4 నుంచి 5% మాత్రమే వార్తలు కవర్ అవుతా ఉన్నాయి. పిడికెడు మంది లేని వాళ్ళు ఏమో 70%, గంపెడు మంది ఉన్నటువంటి వాళ్ళ ఏమో కేవలం 20-25%. ఇది ఇక అగ్రకుల నాయకుల వార్తలు ఎలా ఉన్నాయట ఇవాళ ఆంధ్రజ్యోతిలో అంటే రాజకీయ స్ట్రాటజీ, అంతర్గత సమాచారం, పెద్ద ఫోటోలు, బలమైన హెడ్లైన్లు, ఎడిటోరియల్ పేజీలో ఎలైట్ అభిప్రాయాల ఆధిపత్యం. ఇగో ఇది వాళ్ళ దగ్గర కులాలకు ఆంధ్రజ్యోతి ఎట్లా వాళ్ళని స్ట్రాటజిస్టులుగా, వాళ్ళని రాజకీయ వ్యూహకర్తలుగా పెద్ద పెద్ద ఫోటోలు వేసి బలమైన హెడ్లైన్లు పెట్టి వాళ్ళ ఫోటోల పక్కకు ఎడిటోరియల్ పేజీలలో కూడా మొత్తం వాళ్ళ అభిప్రాయాలే. ఇది ఆంధ్రజ్యోతిలో ఇలా. బీసీ వార్తల స్వభావం ఎట్లుందంటే బీసీ వార్తలు ఏం రాసుకొచ్చింది ఆంధ్రజ్యోతి అంటే సంఘాలు, నిరసనలు మాత్రమే. చూసుకో, నాయకత్వ విధాన నిర్ణయాల్లో పాత్ర శూన్యం. అసలు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అసలు నాయకులే కాదని చెప్తుంది ఆంధ్రజ్యోతి. ఇక బీసీ ప్రాతినిధ్యానికి సంబంధించి రేటింగ్ చూస్తే 5 రేటింగ్లలో 1 రేటింగ్ ఇచ్చింది చాట్ జీపీటీ. సామాజిక న్యాయం విషయంలో 5 రేటింగ్లలో 1 రేటింగ్ ఇచ్చింది. నిష్పక్షపాత జర్నలిజంలో 5 రేటింగ్కు 2 ఇచ్చింది. ఫైనల్ రేటింగ్ వచ్చేసి 1.5 స్టార్ ఆంధ్రజ్యోతికి. బీసీలకు అత్యంత ప్రమాదకరం, ఈ పత్రిక వదిలేయండి అని చెప్తుంది చాట్ జీపీటీ. ఈ పత్రిక వదిలేయండి అని చెప్పి బీసీలకు హెచ్చరిస్తా ఉంది చాట్ జీపీటీ.